హాయ్ అండి, వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ, దానిలోకి చికెన్ ఫ్రై అండి. మామూలుగా మనం బిర్యానీ చేసేటప్పుడు వాటర్తో ఎసరు పోసుకుంటాం, కానీ ఇది అలా కాదండి. కొబ్బరి పాలతో ఎసరు పోసుకొని చేసిన బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 kg చికెన్ వాష్ చేసి తీసుకున్నాను. ఇది ఓన్లీ రైస్లోకి మాత్రమే. దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే రాక్ సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. కారం 2 స్పూన్లు వేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. పెరుగు 1 చిన్న కప్పుతో వేసుకోవాలి. హోల్ గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్లాసున్నర బియ్యానికి 1 కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ఎంత ఎసరు పోసుకుంటామో అన్ని పాలైతే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటిని వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. వీటన్నిటిని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక డేక్షా పెట్టుకోవాలి. దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు 4, అలానే బిర్యానీ మసాలా వేసుకోవాలి. జీడిపప్పు 10 వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బిర్యానీ మసాలా వేసుకోవాలి, 2 స్పూన్లు. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర పుదీనా చల్లుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలుని మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల కొబ్బరి పాలైతే పోసుకుంటున్నాను. ఇలా పాలన్నీ పోసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగానే బియ్యం క్లీన్ చేసి పెట్టుకున్న వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా బియ్యం అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి తెరలేటప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం రైస్ అయితే ఉడికించుకోవాలి. దీని మీద ఏదైనా బరువైన వస్తువు పెట్టేసేయాలి. ఇప్పుడు రైస్ అయితే బాగా ఉడికిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ని పక్కన పెట్టేసుకొని చికెన్ ఫ్రైని మనం రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో 100 గ్రాములు నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చికెన్ని
ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా కట్ చేసి పెట్టిన ఒక పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే లైట్గా ఫ్రై అయ్యి దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా టమాటాలన్నీ మగ్గిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే 1 స్పూన్ కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో హోల్ గరం మసాలా పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం ఏంటండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్. హాయ్ అండి, వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ, దానిలోకి చికెన్ ఫ్రై అండి. మామూలుగా మనం బిర్యానీ చేసేటప్పుడు వాటర్తో ఎసరు పోసుకుంటాం, కానీ ఇది అలా కాదండి. కొబ్బరి పాలతో ఎసరు పోసుకొని చేసిన బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కేజీ చికెన్ వాష్ చేసి తీసుకున్నాను. ఇది ఓన్లీ రైస్లోకి మాత్రమే. దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే రాక్ సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. కారం 2 స్పూన్లు వేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. పెరుగు ఒక చిన్న కప్పుతో వేసుకోవాలి. హోల్ గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్లాసున్నర బియ్యానికి 1 కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ఎంత ఎసరు పోసుకుంటామో అన్ని పాలైతే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటిని వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. వీటన్నిటిని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక డేక్షా పెట్టుకోవాలి. దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఒక 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు ఒక 4, అలానే బిర్యానీ మసాలా వేసుకోవాలి. జీడిపప్పు ఒక 10 వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బిర్యానీ మసాలా వేసుకోవాలి ఒక 2 స్పూన్లు.
మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర పుదీనా చల్లుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలుని మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల కొబ్బరి పాలైతే పోసుకుంటున్నాను. ఇలా పాలన్నీ పోసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా